ఇక్కడ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి ఒక సీరియస్ కన్సర్న్ ఉంది. గత వారం కూడా స్వయంగా నేనే గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాధ్యతతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మరికొందరు పెద్దలు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. విజ్ఞప్తి చేసినాం మేము. వాస్తవంగా కృష్ణా బేసిన్లో నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ నమోదైంది ఈ సంవత్సరం, అందరికీ తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం కృష్ణా బేసిన్లో చూసి పంటలు వేసుకుంటున్నారు. యాసంగి ఎవరికైతే బోర్స్ సప్లిమెంట్ చేస్తాయన్న నమ్మకం ఉందో ఆ మేరకు. కానీ గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నాయి, రెండో పంటకు సరిపోతాయి, రైతులు నార్లు పోసుకున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు ఏదో స్పష్టత ఇవ్వండి అని చెప్పినాం. కానీ గవర్నమెంట్ పెద్దలు ఎవరు కూడా దాని మీద స్పష్టత ఇస్తలేరు. విచిత్రం ఏంటంటే నిన్నయాల కొన్ని పత్రికలలో కూడా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతూ ఉందని వార్త వచ్చింది. ఇది చాలా దురదృష్టకరం. సాగు విస్తీర్ణం తగ్గడం అంటే ఏంటి? దేనికి ఇండికేషన్? అది ప్రోగ్రెస్కి ఇండికేషన్ కాదు కదా. కాబట్టి సాగు విస్తీర్ణం తగ్గడం అంటే దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కరెంటుకు సంబంధించిన సమస్య ఉంటుంది, పెట్టుబడికి సంబంధించిన సమస్య ఉంటుంది, నీళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. పెట్టుబడి మీరు ఏకనైపోతే రైతు బంధు ఎకరా లోపించి ఆపేస్తుంది, ఇలాంటి గతి లేదు. నీళ్లు స్పష్టత లేదు, ఇస్తారా ఇయ్యరా గోదావరి బేసిన్లో. కరెంటు మీరే చెప్తున్నారు, అధికారికంగానే ప్రకటిస్తున్నారు, కొన్ని కోతలు ఉంటాయని చెప్తున్నారు. చాలా మటుకు 16-17 గంటలు కూడా చాలా జిల్లాల్లో రావట్లేదు, ఆపాపిస్తున్నారు. యథార్థం ఇది. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి రైతాంగానికి స్పష్టంగా. 24 గంటలు గత ప్రభుత్వం ఇచ్చినట్లు మేము కూడా ఇస్తామని ప్రకటించారు. ఇవ్వగలిగితే ఇస్తారా, ఇవ్వరా? ఇస్తే ఎంత ఇస్తారు? 24 అని చెప్పి తక్కువ ఇవ్వడం కాదు, 24 ఇచ్చే పరిస్థితి ఉంటే చెప్పండి ప్రజలకు, ఇస్తున్నాం, గ్యారెంటీకి ఇస్తామని. కాబట్టి ఈ సాగుకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత ఉంది, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. రైతులకు అనువుగా తీరికతో మీరు స్పందిస్తే, తీరికతో మీకు వీలైనప్పుడే ఇస్తే ఇది ఆగదు, వ్యవసాయం ఆగదు. కాబట్టి రైతులు విధులేని పరిస్థితులలో మానుకుంటారు, మీకోసం ఆపరు, కానీ విధులేని పరిస్థితుల్లో ఆపుకుంటారు. తద్వారా మీరు రాష్ట్ర రైతాంగాన్ని 9 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ సర్కార్ను చూసిన రైతులు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే రైతాంగానికి విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి, ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే పెట్టుబడి ఇవ్వండి, తక్షణమే నీళ్లు ఇవ్వండి, అందుబాటులో ఉన్న నీళ్ళనే ఇవ్వండి. చెప్పండి, అంచనా వేసి చెప్పండి. గోదావరి బేసిన్లో ఉండేటువంటి రిజర్వాయర్స్లో ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలు సరిపోతాయి చెప్పండి, అదే చెప్పండి. లేదా ఈ పంట వేయండి, లేకపోతే ఈ పంట వేయొద్దు అని చెప్పండి. ఓ ప్రణాళిక ప్రకటించండి, వ్యవసాయ ప్రణాళిక, యాసంగిది. అదేది చేయకుండా విమానాన్ని మీరు రైతాంగాన్ని వదిలేస్తే చాలా అన్యాయం ఇది.